ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధ గ్రంథంలో హనోకు అనే ఒక దైవ మనుషుడు ఉన్నాడు. ఇతను నిజముగా దేవునితో కూడా కొనిపోబడినటువంటి ఒక వ్యక్తి. అయితే ఇతడు బ్రతికిన దినములన్నిట కూడా దేవునితో నడిచెను అని చెప్పి రాయబడి ఉంది. వాస్తవానికి ఆధ్యాత్మికంగా మనం ఇప్పుడు జీవిస్తున్న ఈ యొక్క లోకంలో, ఈ జీవితంలో ప్రతినిత్యం దేవునితో నడవడం అంత సులువా అంటే కాదు కదా. ఫ్యామిలీ ఉంటుంది, అలాగే పిల్లలు ఉంటారు, అలాగే కొన్ని అలజడులు ఉంటాయి. ఇలాంటి అలజడుల మధ్య దేవునితో కూడా నడవడం అన్నది సాధ్యమా అని అంటే, వాస్తవానికైతే హనుకు కూడా ఫ్యామిలీ ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అలాగే రక్త సంబంధికులు కూడా ఉన్నారు. వాటన్నిటికంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించి దేవునితో నడిచాడు కాబట్టే ఆయన కొనిపోబడాడు. నేనేమంటానంటే, హనోకు కూడా ఫ్యామిలీ ఉన్నారు, మనకు ఫ్యామిలీ ఉన్నారు. హనోకు పిల్లలు ఉన్నారు, మనకు ఉన్నారు. వాటన్నిటిని త్యాగము చేసి దేవునితో నడిచాడు కాబట్టే దేవునితో కొనిపోబడ్డాడు. మరణం చూడకుండా ఆయన కొనిపోబడ్డాడు. నీ జీవితంలో కొంత త్యాగం అవసరం. ఖచ్చితంగా త్యాగం చేస్తేనే దేవుని యొక్క మహత్యం నువ్వు చూడగలవు. ఆమేన్, ఆమేన్.